ప్రజలందరికీ పోలీసు విజ్ఞప్తి ఏమంటే ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ జల్లికట్టు అనే దాపైన లేదా ఎద్దుల పందాలు లేదా దూడల ఎద్దుల పందాలు పరుగు పందాలు అని చెప్పి రకరకాల ఈవెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఈవెంట్స్కు సహకరించబడదు. అక్కడ ఏదైనా సాంప్రదాయబద్ధంగా చేయాలి అనుకుంటే ముందస్తుగా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సాంప్రదాయబద్ధమైన వాటికి కొన్నింటికి అనుమతిస్తాం తప్ప ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎదురు బంధాలు కానీ జల్లికట్టు కానీ తిప్పడానికి పర్మిషన్ ఇవ్వబడదు. ఒకవేళ అతిక్రమం చేయమని చేస్తే డెఫినెట్గా దాని మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. మీరు చేసుకోవాలనుకుంటే ముందుగా వచ్చి పోలీస్ ఆఫీసర్ సంప్రదించి కట్టుబాట్లకు నియమాలకు లోబడి ఇచ్చిన పర్మిషన్ తీసుకొని తెలుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చెప్తున్నాను, కొంతమంది పేకాటలు చాలా ఉత్సాహంగా అడవుల్లోకి వెళ్ళి పేకాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న పట్టుకున్నాము, ఈరోజు ఉదయం కూడా పట్టుకున్నాము, రేపు కూడా పట్టుకుంటాము. ఎప్పుడు ఎక్కడ చెప్పితే పేకాటకు ఆడేవాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఆగినా వదిలే ప్రసక్తి లేదు. కోళ్ల పందాలు కూడా అనుమతించే ప్రసక్తి లేదు, ఎక్కడ ఆడినా వదిలే ప్రసక్తి లేదు. ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఊళ్ళో జరుపుకుంటే పంటకు ముందుగానే వచ్చి పెట్టుకుంటే కన్నా విద్యుత్ పరిధిలో చట్టానికి లోబడి ఉండేదాన్ని పరిశీలిస్తాం తప్ప చట్టం అతిక్రమించే పనులకు ఏ వాదికి అప్లై చేయబడదు, అలో చేయబడదు.